హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో మనము నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే ఏ టీం చేసినా చేయకుండా మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా అంటే ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్ ప్లాన్ ద్వారా. సో ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది ఒక్కసారి మనం ప్రీవియస్ వీడియో మన వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్గా మనం విఐపీస్ మనీ మేనేజ్మెంట్ పోర్ట్ఫోలియో అంటే నిన్న అప్లోడ్ చేసిన వీడియో. సో మనము విఐపీస్ వ్యాలెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్కి ఎలా సెక్యూరిటీ ప్లస్ కంపెనీ ఏ విధంగా మనకు 3-4% మంత్లీ రిటర్న్స్ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ఎల్ఐసి కానీ బ్యాంక్స్ కావచ్చు, లేదంటే ఇతర మ్యూచువల్ ఫండ్స్ అవి కావచ్చు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే ఇయర్లీ ఒక 6%, 7% ఇవ్వగలిగినప్పుడు విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది మనకు మంత్లీ 3% అనేది 3-4% ఇస్తుంది. సో అది ఎలా ఇస్తుంది అనేది కంప్లీట్ వీడియో ఈ డీటెయిల్స్ అనేది ఉంది. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూడలేదో కంపల్సరీ ఈ వీడియోని అనేది మీరు చూడండి. సో దట్ ఇంకా మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కాన్ఫిడెంట్ అనేది కలుగుతుంది. అంటే మన కంపెనీ ఎలా మనకు మనీ మేనేజ్మెంట్ చేసి తిరిగి ఇస్తుంది అనేది. కాబట్టి శరణ్ గౌడ్ సార్ అనేది మనకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కంపెనీలో ఒక టాప్ పొజిషన్లో ఉన్న లీడరు మనకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను ఈ వీడియో పంపించిన తర్వాత కొంతమంది నన్ను అడిగింది ఏంటంటే, సార్ ఇప్పుడు అంతా కూడా బాగానే ఉంది ఇందులో, బట్ ఏంటంటే మనము ఎంతతో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఇందులో, ప్లస్ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే కంపెనీ రిటర్న్స్ ఎలా ఇస్తుంది, ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్ ఉంది, క్లారిటీ ఉంది. బట్ ఏంటంటే ఎంత ఇన్వెస్ట్మెంట్తో అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టవచ్చు, అండ్ ఈ రోజు నేను పెడితే నెక్స్ట్ మంత్ ఇదే డేట్ నుంచి వస్తుందా లేకపోతే ఏ డేట్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది అనేది కొంతమంది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను, ప్లస్ ఏ విధంగా మనము బిలీవ్ చేయొచ్చు అనేది కొంతవరకు క్లారిటీ ఇస్తాను. బట్ మీకు కంప్లీట్ క్లారిటీ కావాలంటే ఆ ప్రీవియస్ వీడియో మనం అప్లోడ్ చేసిన వీడియోని చూడండి. సో దట్ మీకు ఇంకా డీటెయిల్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఏంటంటే మీకు మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది కాబట్టి మనము విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటాము. అదేవిధంగా అంటే వ్యాలెట్ మనం ఆల్రెడీ మాట్లాడాము. సో మర్చెంట్ మీద నేను త్వరలో వీడియో చేస్తాను. సో మర్చెంట్ మీద ఆన్ చేసుకోవచ్చు, సెక్యూరిటీస్ మీద, ప్రాపర్టీస్ మీద, ప్లస్ ట్రేడింగ్స్, రకరకాల అర్నింగ్స్ అనేది ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఇన్కమ్ ఇందులో తీసుకోవాలనుకుంటున్నారో, మనం అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 4 kinds ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీస్. ఓకే, సో సెక్యూరిటీస్ మీద మనకు మంత్లీ 3% వస్తుంది. సో ఇక్కడ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,000 అబోవ్ మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో దాని మీద మళ్ళీ నేను క్లారిటీ ఇస్తాను. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఏంటంటే ప్రాపర్టీస్. ఓకే, సో మీ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అంటే ల్యాండ్ కావచ్చు, లేదంటే ఏదైనా ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఆ ప్రాపర్టీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. లేదంటే కొత్తగా రియల్ ఎస్టేట్లో ఎవరైతే వెంచర్స్ కొంటున్నారో సో వాళ్ళకి కంపెనీ రిటర్న్స్ అనేది ఇస్తుంది. అదంతా కూడా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ప్రాపర్టీస్ మీద ఏంటంటే 4% రిటర్న్స్ వస్తుంది ఎవ్రీ మంత్. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఎఫ్ఎక్స్ ట్రేడింగ్ అంటాము, అంటే ఫారెక్స్ ట్రేడింగ్ అంటాము. సో ఎఫ్ఎక్స్ ట్రేడింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. సో ప్రాపర్టీస్ మీద వచ్చేసి ఏంటంటే మినిమం 25,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఓకే, అండ్ ఎఫ్ఎక్స్ ట్రేడింగ్లో వచ్చేసి మినిమం 50,000 నుంచి మనం ఇక్కడ ట్రేడింగ్ చేసుకోనికి లేదంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోనికి ఉంటుంది. సో ట్రేడింగ్లో 3 రకాల అర్నింగ్స్ ఉంటుంది, క్లారిటీ ఇస్తాను. ఫోర్త్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఏంటంటే క్రిప్టో ట్రేడింగ్. సో క్రిప్టో ట్రేడింగ్ అనేది మనం చాలా వరకు ఇదివరకు ఏంటంటే చాలా వరకు కంపెనీలలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కంపెనీలు ట్రేడింగ్ చేసి ఇస్తారు అనేది మనం ఎన్నుకుంటూ వచ్చాము. కాకపోతే ఏంటంటే క్రిప్టో ట్రేడింగ్ సంబంధించి మన కంపెనీకి ఓన్ ప్లాట్ఫామ్, ఓన్ ఎక్స్చేంజ్ అనేది ఉంది కాబట్టి మనం ఇక్కడ చాలా డీటెయిల్గా మనం మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు నేను మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీస్. సో సెక్యూరిటీస్ అనేది ఏంటంటే ఇప్పుడు మీ బ్యాంక్లో మీరు డబ్బులు పెట్టుకుంటుందంటే ఎటువంటి రిటర్న్స్ అనేది రాదు. సో అదే ఇన్వెస్ట్మెంట్ ఏదో మీరు 10,000 అబోవ్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ అన్లిమిటెడ్ వరకు పెట్టుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్యూరిటీస్, సో దీని మీద మనకి ఏంటంటే మంత్లీ 3% అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి. సో 3% కాబట్టి మంత్లీ ఒక 3,000 రూపీస్ వస్తుంది. ఓకే, సో ఇలా మీరు ఎన్ని మంత్స్ పెట్టుకుంటే అన్ని మంత్స్ 3,000 అనేది వస్తుంది. సో ఇక్కడ మీ అమౌంట్ అంటే మీరు ఒక 4-5 మంత్స్ తీసుకున్నారు. ఇప్పుడు మీ అమౌంట్ మీకు కావాలంటే మీ ప్రిన్సిపల్ అమౌంట్ క్యాన్సల్ పెట్టగానే వితిన్ 14 daysలో మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సో మీ అండర్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళ మీద మీకు కమిషన్ గిట్ట జనరేట్ అవుతుంది. ఆ కమిషన్ స్ట్రక్చర్ గిట్ట నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇది మీకు సెల్ఫ్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మంత్లీ 3% వస్తుంది. సో అలా మీరు ఎన్ని మంత్స్ పెట్టుకుంటే అన్ని మంత్స్ వస్తుంది. సో ఇక్కడ మీ ప్రిన్సిపల్ అమౌంట్ అంతా కూడా సేఫ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వద్దనుకుంటున్నారో అది మీరు క్యాన్సల్ పెట్టగానే 14 daysలో అంటే ఒక 2 weeks వర్కింగ్ డేస్లో మీకు ఈ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. సో మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఎప్పటి నుంచి ఎప్పటివరకు వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1st నుంచి 10th లోపల ఇన్వెస్ట్మెంట్ పెడితే సో నెక్స్ట్ మంత్ 15th అంటే 1 month కదా. సో 1 to 10లో డిపాజిట్ చేసిన వాళ్ళకి 15th రోజు పేమెంట్ వస్తుంది.
ఓకే. అండ్ 10-20 ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 25th రోజున పేమెంట్ వస్తుంది. అండ్ 20-30 రోజున ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 5th రోజున పేమెంట్ వస్తుంది. అంటే ఈ 5 డేస్లలో మనకు పేమెంట్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇదంతా కూడా ఈ అమౌంట్ అంతా కూడా ఏంటంటే మీకు వ్యాలెట్లో పడుతుంది. సో వ్యాలెట్ నుంచి ఈ 5, 25, 15th డేట్న మీరు విత్డ్రాల్స్ అనేది డైరెక్ట్ బ్యాంక్ విత్డ్రాల్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. సో దీన్ని మనం సెక్యూరిటీ డిపాజిట్ అంటాము. సో సెక్యూరిటీ డిపాజిట్ 10,000 అబోవ్, సో మంత్లీ 3%. ఓకే. సో ఈ విధంగా మీకు ఎర్నింగ్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీరు మీ అండర్లో ఎవరికైనా పెట్టిస్తే వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళు పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సెక్యూరిటీస్లో మీరు డిపాజిట్ పెట్టించారు, సో రెఫరల్ కమిషన్ మాత్రం అన్ని 4 ఇన్వెస్ట్మెంట్స్కి సేమ్ ఉంటుంది. సో మీరు సెక్యూరిటీ డిపాజిట్ పెట్టిస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం 1 lakh పెడితే ఆయనకు 3,000 రూపీస్ మంత్లీ వస్తుంది. సో ఆయన పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత 1 lakh, అంటే ఇంత 10,000 ఎంతైనా పెట్టుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh. సో మీరు మీ అండర్లో ఈ పర్సన్ పెట్టారు కాబట్టి ఇతను పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ మీద 5% వస్తుంది. సో 5% అంటే మీకు ఎంత 5,000 రూపీస్. సో ఈ 5,000 రూపీస్ డివైడెడ్ బై 5 months అంటే మంత్లీ 1,000 రూపీస్ వస్తుంది రెఫరల్ వాళ్ళకి. ఓకే. సో ఈ 5 months లోపల కనుక ఈ పర్సన్ ఒకవేళ ఆయన ప్రిన్సిపల్ అమౌంట్ క్యాన్సిల్ పెట్టుకుంటే మీకు ఎన్ని మంత్స్ అయితే వస్తుందో అన్ని మంత్స్ వస్తుంది. దాని తర్వాత మీకు ఈ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది అయిపోతుంది. సో ఇది డైరెక్ట్ స్పాన్సర్కి డైరెక్ట్ ఇన్స్టెంట్ ఇన్కమ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ 1 lakh పెడితే మంత్లీ 3% కాబట్టి 3,000 వస్తుంది. సో ఈ 3,000 మీద మీకు ఏంటంటే 10% వస్తుంది. ఓకే. సో 3,000లో 10% అంటే 300 రూపీస్. సో ఇలా ఎన్ని మంత్స్ అయినా తీసుకుంటే అన్ని మంత్స్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఓకే. సో ఇది మనము తీసుకోవాల్సిన ఇన్కమ్. సో ఇక్కడ మీరు ఒకసారి నేను ఒక షీట్లో మనము కంపెనీ ఆల్రెడీ ఒక పీపీటీ ఇచ్చింది. సో ఆ పీపీటీలో అనేది మనం క్లియర్గా చూడొచ్చు. సో నేను మీకు రెఫరల్ కమిషన్ ఇన్కమ్ అనేది చూపిస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఎవరితోనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తారో వాళ్ళకి 1% అప్ టు 5 months అంటే 5% ఇన్స్టెంట్గా వస్తుంది. ఓకే. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, ₹1,00,000 డిపాజిట్ పెడితే మీకు ఎవ్రీ మంత్ 1,000 రూపీస్ వస్తుంది. అలా 5 months అనేది వస్తుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళు తీసుకునే రిటర్న్స్ ఉంటుంది కదా, రిటర్న్స్లో వచ్చేసి మీకు ఈ విధంగా వస్తుంది. అంటే 10%, 9%. ఓకే. సో ఆ విధంగా వస్తుంది. సో 1 to 3 లెవెల్స్ మీకు కండిషన్ లేదు. 4th లెవెల్ నుంచి మీకు టీమ్ లెవెల్ ఇన్కమ్ రావాలంటే మినిమం 250 బీవీ కావాలి. సో బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. ఓకే. అండ్ 1 బీవీ ఈక్వల్ టు 2,000 రూపీస్. సో 250 బీవీస్ అంటే దాదాపు ఒక 5 lakhs బిజినెస్ అనేది మీ అండర్లో అయితే మీరు 4th లెవెల్ ఇన్కమ్ అనేది కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. సో ఇది ఒక ఆప్షన్. సో సెక్యూరిటీస్ క్లియర్. సో మనం సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 3% వస్తుంది. సో ఈ విధంగా మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ రెఫరల్ ఇన్కమ్ యాజ్ యూజువల్గా వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్. సో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఏంటిది అనే విషయానికి వస్తే, ప్రాపర్టీ అనగానే ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ భూమి అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడైనా రియల్ ఎస్టేట్లో మీరు ల్యాండ్ కొన్నారు. సో ల్యాండ్ కొంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs రూపీస్ పెట్టి మీరు ల్యాండ్ కొన్నారు అనుకోండి. 10 lakhs మీద మీరు 4 parts అంటే డివైడ్ చేయండి, 25,000 2.5 lakhs వస్తుంది. సో మీరు కనుక 2.5 lakhs కనుక మన కంపెనీలో డిపాజిట్ పెడితే, ఓకే, సో ఎవ్రీ మంత్ మీకు ఎంత ఒక 10,000 రూపీస్ అర్నింగ్ వస్తుంది. అంటే ప్రాపర్టీస్ మీద మీకు 4% రిటర్న్స్ వస్తుంది. ఓకే. సో 4% అంటే మీరు అంటే 1 lakh పెడితే 4,000 రూపీస్ వస్తుంది. ఓకే. సో 2.5 lakhs కాబట్టి 4,000 8,000 ప్లస్ 50,000 కాబట్టి 10,000 అంటే ఆల్మోస్ట్ 10,000 వస్తుంది. సో 10,000 ఇంటూ 100 months వస్తుంది. ఓకే. సో 10,000 ఇంటూ 100 months అంటే మీకు ఆల్మోస్ట్ ఎంత, మీరు 2.5 lakhs పెడితే 10 lakhs ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి మీ ల్యాండ్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs పెట్టి మీరు ల్యాండ్ కొన్నారు. సో ఈ ల్యాండ్ని మీరు మళ్ళీ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే మినిమం మీకు ఒక 50% to 25% అనేది కంపల్సరీ వస్తుంది. అంటే ఎవరి దగ్గరైనా ఇంట్రెస్ట్ తీసుకున్నా. సో మీరు తెచ్చుకున్న డిపాజిట్ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ఇక్కడ పెట్టుకుంటారు. సో ఇక్కడ పెట్టుకున్న అమౌంట్ మీద మీకు ఎవ్రీ మంత్ 10,000 వస్తుంది. కాబట్టి అదే ఇంట్రెస్ట్ మీరు పే చేసుకోవచ్చు. కాబట్టి మీ ల్యాండ్ వాల్యూ ఎంత 10 lakhs, కానీ మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిందంతా ఒక 25% మాత్రమే. అంటే ఒక ప్లేట్ ఉంది, దాన్ని 4 parts డివైడ్ చేసామన్నమాట. సో ఒక పార్ట్ పెడతాము, 3 parts అనేది మీ వర్త్ మీ దగ్గరనే ఉంది. సో ఒక పార్ట్ మీద మీకు ఏంటంటే ఎవ్రీ మంత్ 10,000 వస్తుంది ప్రాపర్టీస్ మీద. అంటే 4% రిటర్న్స్ కాబట్టి 4% రిటర్న్స్ అలా మనకు 100 months వస్తుంది. కాబట్టి 25% 100 months అంటే ఆల్మోస్ట్ 100% మనకు రిటర్న్స్ అనేది అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనము ప్రాపర్టీ మీద మనము ఇన్వెస్ట్మెంట్ అనేది
అనేది పెట్టుకోవచ్చు. సో ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్కి సెక్యూరిటీ డిపాజిట్కి డిఫరెన్సియేషన్స్ ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్లో 3% వస్తుంది. సో మీరు పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు క్యాన్సిల్ పెట్టుకుంటే 14 డేస్లో వచ్చేస్తుంది. సో అదే మీరు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు మంత్లీ 4% వస్తుంది. సో 4% ఇంటూ 100 మంత్స్ వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడాం కదా 2.5 lakhs పెడితే 10,000 ఇంటూ 100 మంత్స్ అంటే 1 lakh రూపీస్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు సెక్యూరిటీస్లో మీ ప్రిన్సిపల్ అమౌంట్ మీరు క్యాన్సిల్ చేసుకుంటే 14 డేస్లో రిటర్న్ అవుతుంది. మీరు ప్రాపర్టీస్లో పెట్టిన అమౌంట్ ఏంటంటే మీరు క్యాన్సిల్ చేయడానికి ఉండదు. అయితే మీరు ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ పెట్టిందో అది 100 మంత్స్ వస్తుంది. సో 4 times మనకు రిటర్న్స్ వస్తుంది. కాబట్టి ఈ 100 మంత్స్ తర్వాత గిట్ట మనకు ఎటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది రాదు. అండ్ మీరు ఎక్కడ క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉండదు. కాబట్టి ప్రాపర్టీస్లో ఏంటంటే 100 మంత్స్కి మన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది లాక్ అవుతుంది. సో అదే మీరు కనుక ప్రిన్సిపల్ అమౌంట్లో రెఫరల్ చేసినందుకు సేమ్ 5% మీరు అంటే మీ అండర్లో ఎవరైతే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారో వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద 5% వస్తుంది. ఓకే, ప్లస్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 పెట్టారు అనుకోండి, 5,000 సేమ్ యాజ్ యూజువల్ వస్తుంది. సో అదే 1,00,000 మీద వాళ్ళు 4% పెట్టారు కాబట్టి వాళ్ళకి ఎంత మంత్లీ 4,000 రూపీస్ వస్తుంది. సో మీకు ఎంత వాళ్ళు మంత్లీ రిటర్న్స్ తీసుకునే దాని మీద 10% వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ 400 రూపీస్ వస్తుంది. అదే సెక్యూరిటీస్లో 300 వస్తుంది, ప్రాపర్టీస్లో 400 వస్తుంది. సో 400 అలా మీకు 100 మంత్స్ వస్తుంది. ఇది మీరు ప్రాపర్టీస్లో పెట్టిస్తే. అదే మీరు సెక్యూరిటీస్లో పెట్టిస్తుందంటే ఆ కస్టమర్ ఎప్పుడైతే క్యాన్సల్ పెట్టుకుంటారో అప్పుడు మీకు రిటర్న్స్ రావడం గిట్ట ఆగిపోతుంది. కాబట్టి మీరు 3% పెట్టిస్తారా 4% పెట్టిస్తారా అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో కంపెనీ ఎలా బిలీవ్ చేయాలి, ఎలా లీగాలిటీస్ అనేది మీరు ఒకసారి డీటెయిల్గా మన కంపెనీ మల్టిపుల్ వేస్ నుంచి మల్టిపుల్ ఇన్కమ్స్ అనేది ఇస్తుంది కాబట్టి మీరు ఒకసారి ప్రీవియస్ వీడియో అనేది చూడండి, మనీ మేనేజ్మెంట్ పోర్ట్ఫోలియో విఐపీస్ది. సో అది చూస్తే మీకు ఏంటంటే క్లారిటీ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో 3% 4% అయిపోయింది సెక్యూరిటీ డిపాజిట్ అండ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను థర్డ్ ఆప్షన్కి వస్తున్నాను. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఎఫ్ఎక్స్ ట్రేడింగ్. సో దీన్ని మనము ఫారెక్స్ ట్రేడింగ్ అని గిట్ట అనవచ్చు. సో ఎఫ్ఎక్స్ ట్రేడింగ్ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీకు 50,000 అబౌవ్ ఉంటుంది. సో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి దీనికి సంబంధించిన ట్రేడింగ్ నాలెడ్జ్ అనేది మనకు కంపెనీ ఇస్తుంది. సో ట్రేడింగ్ నేర్చుకున్న తర్వాత మనము ఎఫ్ఎక్స్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాం. సో ఎఫ్ఎక్స్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అనగానే 50,000 కాబట్టి సెక్యూరిటీ అనేది చాలామంది భయపడతారు. కాబట్టి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎఫ్ఎక్స్ ట్రేడింగ్లో మన కంపెనీ ఏంటంటే కానా క్యాపిటల్తోనే టైప్ అయింది. కానా క్యాపిటల్ అనేది వరల్డ్లోనే చాలా పెద్ద ఏమంటారు ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేసి చెప్పొచ్చు. అంటే ఫారెక్స్ ట్రేడింగ్ ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో కానా క్యాపిటల్ ఏంటంటే మన కంపెనీ ఏంటంటే ఎఫ్ఎక్స్ ట్రేడింగ్ ద్వారా కానా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. కాబట్టి కానా క్యాపిటల్ నుంచి ఏంటంటే మనకు ఒక డిమాట్ అకౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో డిమాట్ అకౌంట్ అంటే మనకు యాజ్ యూజువల్ ఒక సేవింగ్ అకౌంట్ లాంటిది అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీ అమౌంట్ అంతా కూడా ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అంతా కూడా ఇక్కడ సేఫ్ ఉంటుంది. కాబట్టి మీ డిమాట్ అకౌంట్లో డిపాజిట్ చేసిన అమౌంట్ 50,000 అబౌవ్ మీరు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అయిన అమౌంట్ మీద మీకు ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ మీరు ఈ అమౌంట్ వద్దనుకుంటే ఈ అమౌంట్ అనేది మీకు వితిన్ 48 అవర్స్లో మీకు రిటర్న్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం సెక్యూరిటీస్ పెడితే ఏంటంటే 14 days అన్నాము, కానీ ఇక్కడ 48 అవర్స్ అంటే ఒక 2 daysలోనే వస్తుంది. ఎలా పాసిబిలిటీ అవుతుందంటే ఇక్కడ మీరు పెట్టిన ఎఫ్ఎక్స్ ట్రేడింగ్లో పెట్టిన ప్రతి ప్రిన్సిపల్ అమౌంట్ విఐపీస్ వ్యాలెట్ దగ్గర ఉండదు. ఈ అమౌంట్ అంతా కూడా ఏంటంటే కానా క్యాపిటల్ దగ్గర ఉంటుంది. సో కానా క్యాపిటల్లో లిక్విడిటీ ఉంటుంది కాబట్టి మీరు క్యాన్సలేషన్ అనేది 48 అవర్స్లో వస్తుంది. కాబట్టి రేపటి రోజు ఒకవేళ విఐపీస్ ఒకవేళ మీకు డౌట్ ఉండి బంద్ అవుతుంది అని అనుకున్నా మీ డిమాట్ అకౌంట్లో మీ అమౌంట్ మీకు సేఫే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఫ్రెండ్స్, రైట్. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి మరి ఎలా వస్తుంది? సో ఇప్పుడు మీరు 50,000 పెట్టారు, రిటర్న్స్ ఏ విధంగా వస్తుంది? సో ఎఫ్ఎక్స్ ట్రేడింగ్ అన్నప్పుడు ట్రేడింగ్ నాలెడ్జ్ ఇస్తుందన్న కదా కంపెనీ. సో ట్రేడింగ్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు 3 types ఆఫ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ ట్రేడింగ్. సో సెల్ఫ్ ట్రేడింగ్లో ఏంటంటే మీ అంతలో మీరు చేస్తారు కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా 100% రిస్క్ మీదే, 100% ప్రాఫిట్ మీదే. సో ఇంత రిస్క్ నేను తీసుకొని అనుకుంటే ఏంటంటే సెకండ్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే రోబోటిక్ ట్రేడింగ్ అంటాము. సో మనము ఫారెక్స్ ట్రేడింగ్లో ఏదైతే మన డిమాట్ అకౌంట్లో అమౌంట్ పెట్టామో సో ఆ మనీ మేనేజ్మెంట్ ఆ పోర్ట్ఫోలియో అంతా కూడా మన యూజర్ ఐడి పాస్వర్డ్ మన దగ్గర ఎలా ఉంటుందో సేమ్ యాజ్ యూజువల్ కంపెనీ దగ్గర ఉంటుంది. కాబట్టి మన అకౌంట్ని కంపెనీ అనేది ట్రేడ్ చేస్తుంది, మేనేజ్మెంట్ చేస్తుంది. సో మేనేజ్ చేసి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ట్రేడ్ చేసిన అమౌంట్ 50% అంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా 50% అనేది తీసుకుంటాము కంపెనీ అండ్ మీరు. ఓకే, మీ ఇన్వెస్ట్మెంట్ మీద. సో మరి ఎలా తెలుస్తుంది అంటే మీ డిమాట్ అకౌంట్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ట్రేడింగ్ ఏం జరుగుతుంది ఏంటనేది మీరు చెక్ చేసుకునే ఆప్షన్ ఉంది. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు అష్యూర్డ్ 3% రిటర్న్స్ అంటే 50% రిస్క్ గిట్ట నేను తీసుకుని అనుకున్న వాళ్ళు ఏంటంటే 3% రిటర్న్స్కి అనేది పెట్టవచ్చు.
మరి సెక్యూరిటీస్ సేమ్, మరి ఇది సేమ్ కదా అంటే సేమే. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఏంటంటే ట్రేడ్ అయినప్పుడు కొంచెం ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే మీకు మీ అమౌంట్కి సెక్యూరిటీ అనేది ఇక్కడ మీకు డిమాట్ అకౌంట్ ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ పర్పస్కి ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మీరు సెక్యూరిటీ డిపాజిట్ వైజ్గానే మీరు పెట్టుకోవచ్చు. అంటే మీ ఇష్టం, ఆప్షన్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వేస్గా మనము ఎఫ్ఎక్స్ ట్రేడింగ్లో మనము ట్రేడింగ్ అనేది తీసుకుంటాము. ఓకే. సో ఇక్కడ కంపెనీకి మీకు ఇక్కడ కంపెనీకి ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎలా రిటర్న్స్ వస్తుంది అనేది మీరు ప్రీవియస్ వీడియో చూడమని చెప్పాను. లేదంటే ఒక్కసారి నేను క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ విఐపీస్ వ్యాలెట్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వీళ్ళు ఏంటంటే కానా క్యాపిటల్ వాళ్ళకి ఇస్తున్నారు. ఓకే. సో కానా క్యాపిటల్ అంతా కూడా ఏంటంటే మన అకౌంట్ని మేనేజ్ చేసి ఏంటంటే వీళ్ళు ట్రేడింగ్ చేసి ట్రేడింగ్ నుంచి ఏంటంటే కానా క్యాపిటల్ విఐపీస్కి ఇచ్చే రిటర్న్స్ ఏంటంటే 10% కావచ్చు, 20% కావచ్చు, 30% కావచ్చు. అంటే వీళ్ళిద్దరు కూడా డీల్ అనేది కుదుర్చుకుంటారు. సో డీల్ కుదుర్చుకున్న తర్వాత వాళ్ళకు వచ్చిన పర్సెంట్ నుంచి మనకు విఐపీస్ వ్యాలెట్ మనకేం చేస్తుందంటే అప్ టు 3%, అంటే మీరు సెక్యూర్గా పెట్టుకోవాలంటే 3%. ఫర్ ఎగ్జాంపుల్ కానా క్యాపిటల్ విఐపీస్ వ్యాలెట్కి 10% ఇస్తే మనకు 3% ఇవ్వడంలో ఏం నష్టం ఉంది? లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన కంపెనీ ఇక్కడ ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టట్లేదు. కాబట్టి జస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి ఇక్కడ కానా క్యాపిటల్తోనే టైప్ అవుతున్నారు. సో కానా క్యాపిటల్ మరి అంత ఈజీగా అప్రూవల్స్ ఇస్తారంటే ఇవ్వరు. ఎందుకంటే మన యూజర్ బేస్ ఉండాలి, డేటా బేస్ ఉండాలి, ప్లస్ ఏంటంటే మన ప్రాపర్టీస్ చూపించాలి. సో అదంతా కూడా ఏంటంటే విఐపీస్ వ్యాలెట్ గత ఒక 6 ఇయర్స్గా ఆ ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారు కాబట్టి, డేటా బేస్ క్రియేటర్స్ చేసుకున్నారు కాబట్టి విఐపీస్కి కానా క్యాపిటల్ నుంచి త్వరగా అప్రూవల్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ విఐపీస్ అనేది రూపాయి పెట్టుబడి పెట్టలేదు. జస్ట్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి కానా క్యాపిటల్స్ ఇస్తుంది. కానా క్యాపిటల్ నుంచి మనకు డిమాట్ అకౌంట్ వస్తుంది. డిమాట్ అకౌంట్లో ట్రేడింగ్ అయ్యి ట్రేడింగ్ నుంచి మనకు విఐపీస్ వ్యాలెట్ వస్తుంది. విఐపీ వ్యాలెట్ నుంచి మనకు రిటర్న్స్ అనేది వస్తుంది. కాబట్టి మన కంపెనీ చాలా మనకు లీస్ట్ లెవెల్లో ఇస్తుంది కాబట్టి మనకు టోటల్గా పాసిబిలిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రైట్. సో ఇది ఒక ఆప్షన్. సో లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే అంటే ఇక్కడ కంపెనీ మనము ఎఫ్ఎక్స్ ట్రేడింగ్లో పెట్టినా కంపెనీకి లాస్ లేదు. అండ్ రెండోది ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్. సో మన కంపెనీ రియల్ ఎస్టేట్లో రకరకాల చోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు నెలలోనే చాలా హ్యూజ్ రియల్ ఎస్టేట్ మీద మీకు తెలిసిందే ఉంటుంది కాబట్టి చాలా హ్యూజ్ ప్రాఫిట్ అనేది వస్తుంది కాబట్టి అక్కడ నుంచి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెక్యూరిటీ డిపాజిట్ అంటారా, సో మన కంపెనీకి వ్యాలెట్ల ద్వారా ప్లస్ ఇప్పుడు ఎఫ్ఎక్స్ ట్రేడింగ్ ద్వారా ప్రాపర్టీస్ మీద ఇలా రకరకాల చోట్ల నుంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి 3% గిట్ట మనకి ఈజీగా ఇవ్వగలుగుతుంది. అండ్ ఇదే 3% అనేది మార్కెట్లో గిట్ట మీకు ఈజీగా ఎవరైనా సరే ఇప్పుడు మార్కెట్ గిట్ట 2 to 5% రన్ అవుతుంది కాబట్టి చాలా ఈజీగా పాసిబిలిటీ అనేది అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్. సో ఇదొక ఆప్షన్. నెక్స్ట్ 4th ఆప్షన్ వచ్చేసి ఏంటంటే క్రిప్టో ట్రేడింగ్. సో క్రిప్టో ట్రేడింగ్ అనేది ఏంటంటే రకరకాలుగా మూవ్మెంట్ అనేది అవుతూ ఉంది. సో క్రిప్టో కరెన్సీ సంబంధించి ఫిన్స్టాక్ అనేది మన కంపెనీకి ఓన్ ఎక్స్చేంజ్ ఉంది. మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే మన వ్యాలెట్లో నుంచి మీరు చేసుకున్న వస్తుంది. సో ఇక్కడ నుంచి ఎలా ఏంటి అనేది కూడా నేను ఒకసారి లైవ్లో నా అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫిన్స్టాక్ అనేది ఓన్ ఎక్స్చేంజ్ ఉంది కాబట్టి ఓన్ ఎక్స్చేంజ్ నుంచి మన కంపెనీ నుంచి ట్రేడ్ అనేది అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీలో వ్యాలెట్ యూజర్స్ 20 lakhs ప్లస్ యూజర్స్ అనేది ఉన్నారు. సో 20 lakhs ప్లస్ యూజర్స్ వ్యాలెట్ రీఛార్జ్ షాపింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఒక్కొక్క పర్సన్ నుంచి 1 రూపీ వేసుకున్న ఎవ్రీడే ఒక 20 lakhs ప్లస్ ఇన్కమ్ అనేది కంపెనీ టర్న్ అవుట్ చేస్తుంది. సో ఈ 20 lakhs యూజర్ నుంచి ఇప్పుడు ఫిన్స్టాక్ మనదే ఓన్ ఎక్స్చేంజ్ కాబట్టి ఇందులో క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, క్రిప్టోని బిలీవ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫిన్స్టాక్ మన ఎక్స్చేంజే కాబట్టి ప్లస్ ఫిన్స్టాక్తో పాటు విఐపీస్ టోకన్. సో కంపెనీ మనకు విఐపీస్ టోకన్ ఇస్తుంది ఫ్రీగా, 100 రూపీస్ వర్తబుల్ టోకన్స్ ఇస్తుంది. రేపటి రోజున టోకన్స్ పెరిగే ఛాన్స్ గిట్ ఉంది. కాయిన్కి టోకన్కి చాలా డిఫరెన్సియేషన్స్ ఉంటుంది. నేను ఫిన్స్టాక్ గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కాయిన్ ఏంటిది, టోకన్స్ ఏంటిది, ఇప్పుడు క్రిప్టో కరెన్సీలో రకరకాల కాయిన్స్ ఉంటుంది, మరి టోకన్స్ ఏంటిది, కాయిన్స్కి టోకన్స్కి డిఫరెన్సియేషన్స్ ఏందనేది నేను ఫిన్స్టాక్ మీద నెక్స్ట్ వీడియో చేసినప్పుడు క్లారిటీ అనేది ఇస్తాను. కాబట్టి మన కంపెనీ ఏం చేస్తుందంటే మీరు ఫిన్స్టాక్ మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే 100 రూపీస్ వర్తబుల్ టోకన్స్ వస్తుంది. సో ఈరోజు ఒక విఐపీస్ టోకన్ వచ్చేసి 8 to 9 రూపీస్ కాడ ట్రేడ్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇది 100 రూపీస్ కావచ్చు, 1000 రూపీస్ కావచ్చు, 1 lakh గిట్ట కావచ్చు. ఎందుకంటే బిట్కాయిన్ గిట్ట స్టార్టింగ్లో ఒక 2 రూపీస్ నుంచి స్టార్ట్ అయిన కాయిన్ ఈరోజు చాలా హ్యూజ్గా పెరిగింది. కాబట్టి అదేవిధంగా మన టోకెన్ గిట్ట పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ మరి మీరు ఈ ట్రేడింగ్ చేయాలంటే క్రిప్టో ట్రేడింగ్ చేయాలంటే సేమ్ క్రిప్టో సంబంధించిన నాలెడ్జ్ ఇస్తుంది. మీరు సెల్ఫ్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మరి మీరు ఫిన్స్టాక్లో ట్రేడింగ్లో మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలంటే మినిమం డిపాజిట్ 500 రూపీస్. సో మీ దగ్గర 500 రూపీస్ ఉంటే మీరు ట్రేడింగ్లోకి మీరు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు. ఓకే. సో ట్రేడింగ్ పార్టిసిపేట్ అయిన తర్వాత మీరు ఈజీగా ఇక్కడ నుంచి మీరు ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఓకే. సో ఇక్కడ నేను ఒకసారి మళ్ళీ మీకు స్లైడ్లో క్లారిటీ అనేది ఇస్తాను. సో ఇక్కడ మీరు ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా, సో ఇది మర్చెంట్ మీద మనకు టోటల్గా వచ్చే రిటర్న్స్. ఓకే.
సో ఇక్కడ మీరు చూడొచ్చు, అది మీరు ఎఫ్ఎక్స్ ట్రేడింగ్ కావచ్చు, లేదంటే క్రిప్టో ట్రేడింగ్ కావచ్చు. మీకు 3 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఉంటుంది. ఒకటి సెల్ఫ్ ట్రేడింగ్ ఉంటుంది, ఒకటి రోబోటిక్ ట్రేడింగ్ ఉంటుంది, ఒకటి అష్యూర్డ్ 3%. సో మీరు ఇక్కడ అష్యూర్డ్ 3% పెట్టుకుంటే ఏంటంటే మీ డిమాట్ అకౌంట్లో మీకేంటంటే కంపెనీకి లాభం వచ్చినా నష్టం వచ్చినా 3% అనేది కంపెనీ బేట్ చేస్తుంది. అదే రోబోటిక్ అంటే 50-50%, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా 50-50%. అదే మీరు సొంతంగా నాలెడ్జ్తోని మీ అంతలో మీరు ట్రేడ్ చేసుకుంటే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా 100% రిస్క్ మీదే, 100% ప్రాఫిట్ మీదే. కాబట్టి ఈ విధంగా మనము ట్రేడింగ్ అనేది చేసుకొని ముందుకెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ మీరు రెఫరల్ కమిషన్ మాత్రం అన్నిటికీ సేమ్. మీరు ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, ట్రేడింగ్ చేయండి. ట్రేడింగ్ వచ్చేసి ఫారెక్స్ ట్రేడింగ్ లేదంటే క్రిప్టో ట్రేడింగ్. కమిషన్ మాత్రం సేమ్ యాజ్ యూజువల్ వస్తుంది. అండ్ క్రిప్టో ట్రేడింగ్లో వచ్చేసిందంటే మీ అండర్లో ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో 5 లెవెల్స్ వరకు ట్రేడింగ్ కమిషన్ ఉంది. ఓకే. అండ్ మీరు ఫిన్స్టాక్ ప్రమోషన్ చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే ఎవరైతే కేవైసీ చేసుకుంటారో 100 రూపీస్ వర్తబుల్ మనకు విఐపీస్ టోకన్ వస్తుంది. ప్లస్ ఏంటంటే వాళ్ళు మీ అండర్లో వేస్తారు కాబట్టి మీకు ఏంటంటే 25 రూపీస్ వర్తబుల్ టోకన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో మనము విఐపీస్ ఫిన్స్టాక్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు నేను మీకు దాని మీద డీటెయిల్స్ అనేది ఇస్తాను. సో ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఇది 4 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మరి ఎలా పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ అనేది నేను ఒకసారి లైవ్లో చూపించేసి వీడియో అనేది ఎండ్ చేస్తాను. సో మీరు విఐపీస్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జిఏబి యాప్ అనేది ఉంటుంది. సో గ్లోబల్ అఫిలియేట్ బిజినెస్ అనేసి. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వస్తుంది. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ GAB.comకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు ఐడి పాస్వర్డ్ అంటే మీరు వ్యాలెట్కి ఏదైతే ఐడి పాస్వర్డ్ ఇచ్చారో సేమ్ ఐడి పాస్వర్డ్ తోటి మీరు ఇక్కడ లాగిన్ చేయాల్సి ఉంటుంది. సో ఐడి వచ్చేసి మీ మొబైల్ నెంబరు అండ్ మీరు పాస్వర్డ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో పాస్వర్డ్ ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు డిపాజిట్ పెట్టేదంతా కూడా ఏంటంటే మీకు పిన్ సెంటర్లో ఆప్షన్ ఉంటుంది, లేదంటే ప్యాకేజ్ ఆప్షన్లోకి వెళ్తారు. సో పిన్ పర్చేస్ విత్ ఓకే. సో ఈ పిన్ పర్చేస్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పిన్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆప్షన్స్ అన్నీ కూడా. ఓకే. సో ఎనీ వన్ పిన్ ఇక్కడ మీరు సెక్యూరిటీ డిపాజిట్ ఓకే 10,000 అబౌ 10,000 20,000, ప్రాపర్టీ 25,000 అబౌ ఉంటుంది. ఓకే. ఫ్రాంచైజీ పిన్ అయితే ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళు ఫ్రాంచైజీ. అండ్ ఎఫ్ఎక్స్ ట్రేడింగ్ మినిమం 50,000 అబౌ, రోబోటిక్ ట్రేడింగ్ 1 lakh. ఓకే. సో ఈ విధంగా మీరు ఏంటంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, సెక్యూరిటీలో పెడుతున్నారా, ప్రాపర్టీస్ మీద పెడుతున్నారా, ఓకే, లేదనుకుంటే మీరు ఏమంటారు రోబోటిక్ పెడుతున్నారా. సో ఆ విధంగా మీరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా అయినా సరే మల్టిపుల్ వేస్లో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పిన్ జనరేట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీరు కంపెనీకి అమౌంట్ డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిందంటే మీరు కంపెనీకి మీరు ఏదైతే అమౌంట్ పెట్టారో అది మీరు పిన్ రిక్వెస్ట్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. సో కంపెనీకి అమౌంట్ పెట్టిన అమౌంట్ ఏంటంటే మీరు 10,000 పెట్టారా 20,000 పెట్టారా అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు 10,000 ఎన్ని పెట్టారు, ఒకటా రెండా, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకోండి, ఇక్కడ మీకు అమౌంట్ చేంజ్ అవుతుంది 20,000 అయిపోతుంది. ఓకే. 20,000 పెట్టి మీరు రిక్వెస్ట్ పెట్టండి. రిక్వెస్ట్ పెట్టగానే కంపెనీకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో కంపెనీ మీకు పిన్ జనరేట్ చేస్తుంది. పిన్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్యాకేజ్లో అవైలబుల్ పిన్ పర్చేస్ ఉంటుంది కదా, ఆ పిన్ మీద క్లిక్ చేసి మీరు ఆ కింద ఐడి అనేది యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ చేయగానే ఏంటంటే మీకు అక్నాలెడ్జ్మెంట్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. సో అక్నాలెడ్జ్మెంట్ అనేది మనం ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానళ్ళలో వాట్సాప్ గ్రూప్లలో మనము అప్డేట్ పెడతా ఉన్నాం కాబట్టి ఆ విధంగా మీకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అది మీకు సెక్యూరిటీ పర్పస్ కాబట్టి సెక్యూరిటీ వైజ్గా పెట్టుకోవచ్చు, ప్రాపర్టీస్లో పెట్టుకోవచ్చు. అంటే సెక్యూరిటీస్లో డౌట్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ప్రాపర్టీ కొనుక్కోండి, ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. అండ్ రెండోది ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పు రియల్ ఎస్టేట్ అన్నాం. ఇప్పుడు ఎవరైనా కస్టమర్ ఒక 10 lakhs ప్లాట్ కొన్నాడు. సో ఇక్కడ 2.5 lakhs ఇక్కడ డిపాజిట్ పెట్టుకున్నాడు. ఓకే. ఆ కమిషన్ వైజ్ గిట్ట మనము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కస్టమర్ కమిషన్ని. ఓకే. సో ఇక్కడ ఏంటంటే కస్టమర్ ఇప్పుడు ఆయన డాక్యుమెంట్స్తో ఇక్కడ 2.5 lakhs పెట్టాడు. సో ఇక్కడ పెట్టిన తర్వాత మీకు ఎవ్రీ మంత్ 4% వస్తుంది. అండ్ మీ డాక్యుమెంట్స్ మీ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీ ఈ ల్యాండ్ని మీరు ఎప్పుడైనా మీరు సేల్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఇక్కడ ఈ అమౌంట్ అనేది కంపెనీ దగ్గర మీరు వన్స్ డిపాజిట్ చేశారు కాబట్టి ఇది 100 months లాక్ అయిపోతుంది కాబట్టి ఎవ్రీ మంత్ 4% అలా 100 months అనేది వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ ల్యాండ్ సేల్ చేసుకున్నా మళ్ళీ మనం అక్కడ నుంచి డబుల్ ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ మంత్లీ 4% వస్తుంది కాబట్టి 4%ని మనము రొటేట్ అనేది చేసుకోవచ్చు. క్లియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ విధంగా మనకు విఐపీస్ వ్యాలెట్ అనేది ఒక అద్భుతమైన అర్నింగ్ ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. సో 2016లో స్టార్ట్ అయిన కంపెనీ 2018 నుంచి పబ్లిక్లో వచ్చింది. సో ఈ 4-5 years సక్సెస్గా జెన్యున్గా రన్ అవుతూ ఉంది. సో మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు ఫ్రీగా వ్యాలెట్ ద్వారా ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు 1995తో, అలా మీరు ఇన్కమ్ తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ తీసుకోవచ్చు. ప్లస్ దీంతోపాటు మన కంపెనీ ఏంటంటే అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తుంది. సో లగ్జరీస్ ఒక ₹1 కోటి వర్తబుల్ అవార్డ్స్ రివార్డ్స్ వస్తుంది.
పీవీస్ మీద సో ఎలా వస్తుంది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క వీడియోస్ మీద క్లారిటీ ఇస్తాను. ప్లస్ రివార్డ్స్ మీద గట్రా నేను నెక్స్ట్ వీడియోస్ అనేది చేస్తాను. ఓకే, సో వ్యాలెట్ ద్వారా మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ రివార్డ్స్ ఇక్కడ చూడొచ్చు. 65,000 వర్తబుల్ స్కూటీ అండ్ 1.7 lakhs వర్తబుల్ బుల్లెట్ బైక్, 5 lakhs 15 lakhs కార్, ప్లస్ 50 lakhs వర్తబుల్ కార్, ప్లస్ 1 crore వర్తబుల్ విల్లా, ప్లస్ దీంతో పాటు మీకు రాయల్టీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్కమ్ అనేది మనకు విఐపీస్ వ్యాలెట్ నుంచి మనము డే 1 నుంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీకు ఎవరైతే ఈ ఆడియో వీడియో పంపించారో వాళ్ళ దగ్గర మీరు పూర్తి డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఇటువంటి బ్యానర్స్ మీకు కావాలంటే మనకు విఐపీ సక్సెస్ జర్నీ అనేసి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. సో టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఈ అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. లేదంటే నేను డిస్క్రిప్షన్లో గట్రా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. కాబట్టి మీరు సెక్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ చెప్పవచ్చు, లేదంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్, ఫారెక్స్ ట్రేడింగ్ అండ్ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా మనము ఇక్కడ ఎవరిని మనము రెఫర్ చేసినా చేయకుండా ఇన్కమ్స్ అనేది తీసుకోవడానికి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. లేదంటే ఎవరైతే మీకు ఈ ఆడియో వీడియో పంపించారో వాళ్ళ దగ్గర గిట్ట మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. సో హ్యాపీ ఎర్నింగ్. సో మల్టిపుల్ వేస్ ఇన్కమ్స్ ఉన్నాయి కాబట్టి డే 1 నుంచి ఇన్కమ్ సంపాదించడం స్టార్ట్ చేయండి. సో టోటలీ ట్రస్టెడ్ కంపెనీ. మీకు ఇంకా ట్రస్ట్ పెరగకపోతే నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్లో విఐపీస్ మనీ మేనేజ్మెంట్ పోర్ట్ఫోలియో వీడియో ఉంది కాబట్టి చూడండి. సో కంపెనీ ఎలా వస్తుంది ఏందనేది శరణ్ గౌడ్ సార్ చాలా క్లియర్గా డీటెయిల్గా ఇప్పుడు నేను కొంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ట్రేడింగ్ ద్వారా ఎలా అవుతుంది ఏందనేది ప్లస్ ఇలా ఎలా వస్తుంది అనేది కాబట్టి ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. సో నేను మీకు సెక్యూరిటీస్ చెప్పాను, ప్రాపర్టీస్ చెప్పాను, ప్లస్ మీకు ఫారెక్స్ ట్రేడింగ్ మీద చెప్పాను కదా, ఫిన్స్టాక్ మీద మర్చిపోయాను. సో ఫిన్స్టాక్ ద్వారా మన కంపెనీ ఎలా ఇస్తుందంటే ఇప్పుడు ఫిన్స్టాక్ అనేది మనది ఓన్ ఎక్స్చేంజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే పర్సన్ ట్రేడ్ చేస్తున్నాడు, బి అనే పర్సన్ ట్రేడింగ్ చేస్తున్నాడు. సో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది కంపెనీ మనకి ఇచ్చింది. సో మరి ఈ ఏ అనే పర్సన్ ఇప్పుడు ఏదైనా కరెన్సీ కొనాలనుకున్నాడు, బిట్ కాయిన్స్ కొనాలన్నా అంటే ఇతను ఇండియన్ రూపీ నుంచి బిట్ కాయిన్ కొనాలన్నాడు. సో ఇతనికి ఏంటంటే ఇండియన్ కరెన్సీ నుంచి కొంటే బిట్ కాయిన్స్ అనేది కంపెనీ ఇస్తుంది. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటుంది కాబట్టి ఈ అనే పర్సన్ ఏంటంటే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి 0.1% పే చేస్తాడు. ఓకే, ఇప్పుడు బి అనే పర్సన్ దగ్గర బిట్ కాయిన్ ఉంది, ఇతను బిట్ కాయిన్ సేల్ చేసి ఇండియన్ కరెన్సీలో తీసుకోవాలనుకున్నాడు. కాబట్టి ఇతను ఏంటంటే ఇప్పుడు బిట్ కాయిన్ సేల్ చేయాలంటే ఫిన్స్టాక్ని ఎక్స్చేంజ్గా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్చేంజ్ యూజ్ చేస్తుంది కాబట్టి 0.1% ఇస్తాడు. కాబట్టి ఇతను కొనాలన్నా ఇతను అమ్మాలన్నా ఇక్కడ ఏంటంటే కంపెనీకి బ్రోకరేజ్ ఫీజు అనేది వస్తుంది. మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ట్రేడింగ్ భాషలో బ్రోకరేజ్ ఫీజు అనేది వస్తుంది. అండ్ ఈ పర్సన్ ప్రాఫిట్లో సేల్ చేసిండు, ఈ పర్సన్ లాస్లో సేల్ చేసిండు, అయినా సరే మీరు ట్రేడింగ్ ఫీజు పే చేయాల్సిందే. సో అలా మనకు ఫిన్స్టాక్ మాదిరిగా మీకు రకరకాల మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నది. మీకు ట్రేడింగ్ ప్లాట్ఫాము అనేది మార్కెట్లో ఉంది, అది బిట్రిక్స్ కావచ్చు, లేకపోతే బినాన్స్ కావచ్చు. సో ఈ విధంగా రకరకాల ప్లాట్ఫామ్స్ అనేది ఉంది. సో అటువంటి ప్లాట్ఫామ్లో మనది ఫిన్స్టాక్ అనేది ఒక కైండ్ ఆఫ్ ప్లాట్ఫాము. కాబట్టి ఒక 20-30 ఎక్స్చేంజెస్ ఉన్నాయి మార్కెట్లో. సో అందులో మన ఫిన్స్టాక్ అనేది కూడా ఒక ఎక్స్చేంజ్. కాబట్టి మన యూజర్స్ ఏంటంటే మన యాప్ని యూజ్ చేస్తారు కాబట్టి మనలాంటి ట్రేడర్స్ అనేది ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి కంపెనీకి కమిషన్స్ అనేది జనరేట్ అవుతుంది. మరి ఫిన్స్టాక్లో కంపెనీ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంటే లేదు, జస్ట్ ఎవరిది వాళ్ళు ట్రేడింగ్ చేస్తారు, వాళ్ళ ద్వారా మన కంపెనీకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. మరి ఫిన్స్టాక్ ఎందుకు డౌన్లోడ్ చేసుకుంటారంటే మనం ఆల్రెడీ యూజర్స్, ప్లస్ ఏంటంటే ఫిన్స్టాక్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 100 రూపీస్ వర్తబుల్ టోకన్స్ వస్తుంది, ప్లస్ డైరెక్ట్ స్పాన్సర్ మీద 25 రూపీస్ వర్తబుల్ టోకన్స్ వస్తుంది. కాబట్టి 100 రూపీస్ ప్లస్ 25 రూపీస్ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రమోషన్స్ అనేది బాగా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ట్రేడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, క్రిప్టో కరెన్సీ బిలీవ్ చేసే వాళ్ళు, క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మన ప్లాట్ఫామ్ మన ఎక్స్చేంజ్ని యూజ్ చేసుకొని వాళ్ళు ట్రేడింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి దాని ద్వారా కంపెనీకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి గమనించారు ఫ్రెండ్స్, కంపెనీకి చాలా మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది వ్యాలెట్ అర్నింగ్స్ ఉంది. సో వ్యాలెట్లో రూపాయి పెట్టుబడి పెట్టలేదు. ఇప్పుడు 20 lakhs ప్లస్ యూజర్స్ ఉన్నారు. సో వీళ్ళంతా రీఛార్జ్ యూజ్ చేస్తారు. సో రీఛార్జెస్ ఎవరైతే ఉంటారో వెండర్స్ నుంచి కంపెనీ కమిషన్ ఉంటుంది. సో కొంత కమిషన్ మనకి ఇస్తుంది, కొంత కమిషన్ కంపెనీ పెట్టుకుంటుంది. కాబట్టి కంపెనీకి లాస్ లేదు. ఓకే, ప్లస్ యాప్ ప్రమోషన్కి ఇప్పుడు మనము పేటీఎం, ఫోన్పే, గూగుల్ పే లేక సెలబ్రిటీస్ని పెట్టి యూట్యూబ్లో యాడ్స్ రన్ చేసి గిట్ట మన కంపెనీ ఎటువంటి యాప్స్ ప్రమోషన్ చేయట్లేదు. ఎందుకంటే మన యాప్ని మనమే ప్రమోషన్ చేస్తున్నాం, మనమే సెలబ్రిటీస్ కాబట్టి కంపెనీకి వ్యాలెట్ మీద 100% ప్రాఫిట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసింది ఫారెక్స్ ట్రేడింగ్లో ఏంటంటే మన కంపెనీ కానా క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తుంది అంతే. అంటే మన డబ్బులు తీసుకెళ్ళి కానా క్యాపిటల్లో పెడుతుంది. సో అక్కడ నుంచి రిటర్న్స్ వీలు పొంది మనకి ఇస్తుంది. కాబట్టి ఇక్కడ గిట్ట కంపెనీ ఒక రూపాయి కూడా జేబులో నుంచి పెట్టలేదు. నెక్స్ట్ ఫిన్స్టాక్ సేమ్
సేమ్ మనది ఒక ఎక్స్చేంజ్. సో మనలాంటి ట్రేడర్స్ ట్రేడ్ చేస్తారు కాబట్టి కంపెనీ కమిషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడికి ఒక రూపాయి పెట్టుబడి పెట్టలేదు. నెక్స్ట్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్. సో మనం ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ రకరకాల చోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి సో అక్కడ నుంచి కూడా మల్టిపుల్ ఇన్కమ్స్ అనేది తీసుకుంటుంది. కాబట్టి ఎక్కడైనా మీరు గమనించండి, ఒక నాలెడ్జ్ మాత్రమే, ఒక టాలెంట్ మాత్రమే కంపెనీ యూజ్ చేసింది. ఎక్కడ కూడా రూపాయి పెట్టుబడి పెట్టలేదు కాబట్టి కంపెనీకి లాసే లేదు, ప్లస్ మల్టిపుల్ వేస్ నుంచి ఇన్కమ్స్ ఉన్నది. కాబట్టి మనకు తిరిగి రిటర్న్స్ అనేది ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ కాన్ఫిడెన్స్తోనే మీరు ముందుకెళ్ళండి. ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే ఎవరైతే ఈ ఆడియో వీడియో పంపించారో వాళ్ళ దగ్గర మీరు డీటెయిల్స్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సో డే 1 నుంచి ఇన్కమ్ అనేది తీసుకోవడానికి స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మరి దీంతో పాటు మీకు ప్యాసివ్ ఇన్కమ్ గిట్ వస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ వచ్చిన ప్రతి కస్టమర్ ఏంటంటే ఇక్కడ వ్యాలెట్ యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యాలెట్ ద్వారా ఏంటంటే వాళ్ళు సర్వీసెస్ యూజ్ చేస్తారు. సర్వీసెస్ మీద మీకు కమిషన్స్ గిట్ట జనరేట్ అవుతుంది. కాబట్టి వ్యాలెట్ ద్వారా ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. సో హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి మీరు ఈ వీడియోస్ని మీరు స్టడీ చేసి మీ ఫ్రెండ్స్కి గిట్ట సజెషన్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో మీకు రెఫరల్ కమిషన్ గిట్ట ఉంది కాబట్టి 10 లెవెల్స్ కమిషన్ కాబట్టి చాలా ఫాస్ట్గా మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.